హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తున్నాను. సో ఈరోజు మనం చూడబోయే రైస్ వచ్చి ఇది లంచ్ బాక్స్లోకి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఆకుకూర తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. సో ఇప్పుడు ఈ ఎర్రమల్ల ఆకుకూర రైస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు ఎర్రమల్ల ఆకుకూర వాష్ చేసి చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ, ఇది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కాజు ఒక 7 అలా తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా బాగా వేగాక ఇందులోకి ఒక ఎండుమిర్చి జస్ట్ అలా తుంపి వేసేసుకోండి. అండ్ అలాగే ఆనియన్ కూడా మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ఒకరికి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి తక్కువే తీసుకుంటాను. అది కూడా అలానే చిన్న కట్ చేసి కొద్దిగా బాగా వేగాక కరివేపాకు కూడా వేసుకొని అండ్ మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నది అది కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది మీ పిల్లలకు తింటారు అంటే యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి అలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని అంతా యాడ్ చేసేసి ఆ అన్నంకి ఆ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అలాగే మనం పక్కన పెట్టుకున్న కాజును కూడా లాస్ట్లో యాడ్ చేసేసి బాగా కలిపేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఆకుకూర రైస్ రెడీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి పన్నీర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. సో ఇదైతే ఆంధ్ర స్టైల్లో అండ్ ఏ సాసెస్ని వాడకుండా అందరికీ నచ్చేలాగా ఇలా ట్రై చేశాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ముందుగా ఇక్కడ నేను పన్నీర్ చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని బటర్ యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో అండ్ అలాగే ఒక కడాయి తీసుకొని అందులోకి బటర్ ఆర్ ఆయిల్ ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు వెజిటబుల్స్, క్యారెట్, అలాగే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి. అన్నీ ఒక హాఫ్ కప్ తీసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. సో కొద్దిగా బాగా ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ధనియాల పొడి, కారం పొడి, ఇక్కడైతే నేను కొద్దిగా తక్కువే తీసుకుంటున్నాను, కానీ మీకు కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ ఆల్రెడీ ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, జస్ట్ ఇది పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో అవి కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక ఇంకా మనం రైస్ ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నది యాడ్ చేసుకొని కొద్దిగా బాగా అంతా రైస్లోకి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను, బట్ మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకో, ఫ్లేవర్ బాగుంటుందని అది యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా క్విక్గా
ఈజీగా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel.